గైస్ ఈ వీడియోలో తనుజ గారు బిగ్ బాస్ సీజన్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా? చాలామంది అయితే నాకైతే కామెంట్ చేస్తున్నారు. సో మీకు కూడా తెలియాలనుకుంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేస్తే మీకు ఎటువంటిగా అర్థం కాదు. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఇక చాలామంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, చాలా వీడియోస్ కింద కామెంట్ చేస్తుంటారు అసలు తనుజ వస్తుందా రాదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వస్తుందా రాదని మీకు చెప్తా లాస్ట్. ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుద్ది. ప్రజెంట్ అయితే మనకి తనుజ గారు అయితే సీరియల్ యాక్టర్ అనమాట. ఓకేనా? బిగ్ బాస్కి కూడా మనకి బిగ్ బాస్ టీం ఉంటుందా సీజన్ 9లో పిలిస్తేనే మాత్రం చాలా వరకు ట్రై చేశారు. బిగ్ బాస్ 8 కావచ్చు, 7 కావచ్చు, ట్రై చేస్తే చాలాసార్లు తనుజ గారిని కలవడం జరిగింది. ఎవరు? బిగ్ బాస్ టీం. బట్ తనుజ గారికి ఇంట్రెస్ట్ లేదు రావడానికి. ఎందుకంటే ఆల్రెడీ తనకు ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇంకెందుకు బిగ్ బాస్ తనుజకి? ఎన్నిసార్లు 3 టైమ్స్ మిస్ అయింది. 4th టైం ఏమొచ్చి బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చింది. అది కూడా విన్నర్ అవ్వాల్సింది సెకండ్స్లో మిస్ అయిపోయింది. ఓకేనా? సో అది పక్కన పెట్టండి. ఇక అసలు బిగ్ బాస్ సీజన్ 10కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందంటే ఇవ్వదు. ఎందుకు ఇస్తుంది చెప్పండి? అక్కడ సీజన్ 6కి, 7కి, 8కే బిగ్ బాస్ టీం అన్నిసార్లు కాళ్ళు వేళ్ళు పట్టుకుంటేనే కానీ రాలేదు. అలాంటిది మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఎందుకంటే బిగ్ బాస్లోకి ఒకసారి అడిగి పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి ఛాన్స్ ఉండదు. మళ్ళీ అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంకా అసలుకే ఛాన్స్ ఉండదు. సో మ్యాక్సిమం ఎందుకంటే తనకి చాలా ఫేమ్ ఉంది, చాలా నేమ్ ఉంది. చాలా సీరియల్స్లో తనకి మంచి పేరు ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అనమాట. ముద్ద బంగారం సీరియల్లో చాలా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయింది. సో చాలా ఫ్యాన్ బేస్ ఉంది తనకి. కేరళలో కావచ్చు, కర్ణాటక కావచ్చు, మలయాళం, హిందీ, సో ప్రతి దాంట్లో కూడా తనకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. నా అంచనా ప్రకారం, గెస్ ప్రకారం, అంటే సరదా మాట్లాడుకుందాం, ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 10కి కానీ వస్తే మాత్రం తనుజ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకుందాం. ఒకవేళ వస్తే మాత్రం పక్కా విన్నర్ తనుజ. ఇది రాసి పెట్టుకుంటే పక్క విన్నర్. ఎందుకంటే సీజన్ 9 మిస్ అయింది, సీజన్ 10 పక్క విన్నర్ అయిపోతుంది. తనుజ గారు నాకు తెలిసి ఐ థింక్ సీరియల్స్ కాకుండా ఏదైనా మూవీలో మంచి సినిమాలో ఛాన్స్ వచ్చి, అంటే అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళు హీరోలుగా, ఓకేనా, అందులో ఏదో ఒక హీరోయిన్ రోల్గా క్యారెక్టర్ కానీ చేస్తే మాత్రం 100% అయితే ఇప్పటివరకు కొంచెం మందికి తెలిసిన తనుజ ఇంకా చాలామంది తెలిసిందంటే నా అంచనా అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు సీరియల్ యాక్టర్లో చాలామంది తెలుసు. హీరోయిన్గా ఏదైనా సినిమాల్లోకి వచ్చి ఇండస్ట్రీలోకి వస్తే మాత్రం బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే తను హీరోయిన్ మెటీరియలే, ప్రూవ్ చేసుకోగలదు. తనలో చాలా స్కిల్స్ ఉన్నాయి. నాకు తెలిసి తనుజ గారు ఏదైనా మూవీలో యాక్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. మరి తనుజ గారు చేస్తారా చేయరా నాకు తెలీదు. బట్ నా ఒపీనియన్ అనమాట అది. ఓకేనా? తనుజ గారు అయితే నాకు చెప్పలేదు, సో మీకు కూడా చెప్పలేదు. నా అంచనా చెప్తాను. ఎందుకంటే సీరియల్ కాకుండా సినిమాలోకి వస్తే ఎలా ఉంటుంది అంచనా ప్రకారం అయితే పెద్ద స్టార్ హీరోయిన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆ స్కిల్స్ కానీ, యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉంది. అందానికి అందం, సో ప్రతి స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అసలు తనుజ గారి గురించి మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ సీజన్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.